Okay. So today, let's talk about some of the things about enlightenment. So you all know this. Our gathering is mostly about enlightenment. So anytime and anything that happens related to enlightenment. So we don't talk much about a lot of spiritual concepts, a lot of new age stuff, but this is more related to enlightenment. So we specifically chose this topic, enlightenment, because as the core subject, because most of the people who are in spirituality కదా, సో ఈ చాలా మంది స్పిరిచువాలిటీలోకి రావడం, ఇక్కడ నుంచి ఈ ఎన్లైటన్మెంట్ లోకి వెళ్ళడం. Actually, enlightenment word itself, so I mean the word itself sounds very good. I mean, బాగుంటుంది, but I don't like that word that much, because enlightenment ante it almost like signifies an achievement. But enlightenment is really ultimately not about specific achievement, actually. So enlightenment ante oka realization anamata. So I would say realization is the right word to use than enlightenment or ascension. Ante ascension, as you all know, మనం ఈ బాడీ వదిలేసిన తర్వాత మనం ఉండేటువంటి స్థితిని అసెన్షన్ అంటాం. కాబట్టి ascension is ruled out, but between enlightenment and realization, I would prefer to use realization than enlightenment. But గబుకున మనం రియలైజేషన్ అంటే చాలా మందికి అర్థం కాదు కాబట్టి మనం ఎన్లైటన్మెంట్ అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటాం. Because people understand the word enlightenment than realization, and they can closely relate. So when we say realization ante enti? Realization ante మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేటువంటి మన యొక్క ట్రూ నేచర్ ని తెలుసుకునేటువంటి ప్రక్రియ అన్నమాట ఇది. సో ఈ ఎన్లైటన్మెంట్ లోకి వచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా, అంటే ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆర్ లిసనింగ్ టు దిస్, మోస్ట్ ఎవ్రీ వన్, మీరందరూ కూడా ఈ స్పిరిచువల్ ర్యామ్ లో ఏమేమి ఇప్పటి వరకు చేయాలో అవన్నీ చేసేసే ఉంటారు. దట్ ఇంక్లూడ్స్ మెడిటేషన్. మెడిటేషన్ అయితే ఇంకా కొంతమంది ఇంకా 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 చేయాలని చేస్తూ ఉంటారు. గంటలు చేస్తూనే ఉంటారు, వదిలిపెట్టరు. ఎందుకంటే మెడిటేషన్ ఒక్కటే నన్ను ఎన్లైటన్మెంట్ లోకి తీసుకెళ్ళగలదు అనేటువంటి నమ్మకం అన్నమాట. I know, all these self-proclaimed enlightened masters who are in the market, వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే దే ట్రై టు ఫోర్స్ దేర్ వే త్రూ ఎన్లైటన్మెంట్, త్రూ మెడిటేషన్ అండ్ అదర్ ప్రాక్టీసెస్. All that I can say is they will have excruciating lifetimes. They don't get through the doorway of enlightenment. So enlightenment or the realization does not happen through spiritual practices. అంటే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మిమ్మల్ని అక్కడ వరకు తీసుకొస్తాయి. అంటే మెడిటేషన్ అనేది మిమ్మల్ని ఆ ఎన్లైటన్మెంట్ డోర్వే వరకు తీసుకొస్తుంది, అంతే. తీసుకొచ్చి వదిలేస్తుంది. ఎందుకు? ఈ మెడిటేషన్ అనేది కొన్ని రా ఆస్పెక్ట్స్ ని ఇట్ స్ట్రిప్స్ ఆఫ్ ఫ్రమ్ యువర్ బీయింగ్. కొంతవరకు మీకు అవసరం లేని మీ నుంచి వదిలిస్తుంది అనమాట మెడిటేషన్ అనేది. బట్ అక్కడి నుంచి యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఓన్ ఇన్నర్ జర్నీ. అది ఆ జర్నీలో మీ యొక్క
మీ లైఫ్ లో జరిగినటువంటివి కానీ ఏవైనా సరే, మీ ఏవైతే అన్రిజాల్వ్డ్ ఎనర్జీస్ ఉంటాయో, అంటే ఎక్కడెక్కడ మీ లైఫ్ లో మీకు అనేక ఆస్పెక్ట్స్ వలన మీకు ఎనర్జీ బ్లాకేజెస్ కానీ అన్రిజాల్వ్డ్ ఎనర్జీస్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మీరు క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఎన్లైటన్మెంట్. సో అవన్నీ క్లియర్ అయ్యేటువంటి ప్రాసెస్ లో భాగంగా ఈ ఆ ఎనర్జీ రెజల్యూషన్ అయ్యేటువంటి ప్రాసెస్ లో భాగంగా ఈ ఎన్లైటన్మెంట్ లో మీకు అనేక రకాల చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే ఈ రెజల్యూషన్ అనేది మీకు అంత ఈజీగా ఉండదు అనమాట. అంటే సమ్ టైమ్స్ ఇట్ అపియర్స్ టు బి బ్రూటల్. అంటే సమ్ టైమ్స్ ఇట్ అపియర్స్ దట్ it tears you apart sometimes, you know. So it's not brutal, it's not pleasant, it's brutal and it's thorough anamata. Ante meeku ekkadakada meeru lopala daachesiనటువంటి ప్రతి ఎనర్జీ బ్లాక్ ని కూడా, అన్రిజాల్వ్డ్ గా ఉన్నటువంటి ప్రతి ఎనర్జీ బ్లాక్ ని కూడా అది బయటికి తీసుకొచ్చి బయటికి పంపేస్తుంది. అప్పుడు మీకు ఆ ఎనర్జీ ఎక్కడైతే ఆ ఎనర్జీ రెజల్యూషన్ జరిగిందో ఆ జరిగినప్పుడు దానిలో ఉన్నటువంటి ఎనర్జీ అనేది ఇట్ కమ్స్ బ్యాక్ టు న్యూట్రల్, మీకు అవైలబిలిటీలోకి వస్తుంది అనమాట. క్లియర్ ఎనర్జీ అంటే చివరికి ఏం చేస్తుంది అంటే ఎన్లైటన్మెంట్ ప్రాసెస్ అనేది, ఈ రియలైజేషన్ అనేది ఇట్ మేక్స్ యూ అ క్లియర్ బీయింగ్, ఒక క్లియర్ పర్సన్ గా తయారు చేస్తుంది అనమాట. సో you will become spiritually clear, and you cannot get through the doorway of enlightenment if you are not clear, and this is where the contradiction comes. So మీరు మెడిటేషన్ ప్రాక్టీసెస్ ఎక్సెట్రా ద్వారా మీరు ఈ స్పిరిచువాలిటీలోకి రావడం అది ఒక ప్రాసెస్, ఒక ఫేజ్. ఆ తరువాత మీరు ఎన్లైటన్మెంట్ డోర్వే దాటి అడుగు పెట్టడానికి మధ్యలో ఈ సెల్ఫ్ క్లియరింగ్ ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ క్లియరింగ్ ప్రాసెస్ అనేది మీ యొక్క అన్రిజాల్వ్డ్ ఎనర్జీస్, అంటే మీ యొక్క ఈగో వలన వచ్చినటువంటి అన్రిజాల్వ్డ్ ఎనర్జీస్, బ్లాకేజెస్ కొన్ని ఉంటాయి మీలో, అవన్నీ కూడా మీ ఫిజికల్ బాడీలో ఎనర్జీ బ్లాక్స్ గా స్టోర్ అవుతాయి, మీ మైండ్ లో యాక్ట్ అవుతూ ఉంటాయి. వీటిని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఈ క్లియరింగ్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో న్యాచురల్. సో కానీ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఆల్సో అన్ఫర్గివింగ్. ఇట్స్ బ్రూటల్. Oh yeah, it is brutal. It tears you apart. చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎందుకంటే మనం ఆ మొత్తాన్ని అక్యుములేట్ చేసుకుంది, ఆ జంక్ అండ్ యూనో ఆల్ దోస్ టాక్సిన్స్ అండ్ ఎవ్రీథింగ్, అదంతా మనం చేసుకుందే కాబట్టి దాన్ని వదిలించుకునే ప్రక్రియ కొంచెం కష్టంగానే ఉంటుంది. You feel the emotional pain while all those energies are getting released from you. So ఈ ప్రాసెస్ ని అలౌ చేయక చాలా మంది ఎన్లైటన్మెంట్ డోర్వేని దాటి వెళ్ళలేరు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో యా, spiritual practices, meditation, yoga, breathing, blah blah blah, etc., yeah, they all will help you to get there, akkada varaku, to that doorway. So in other words, you all are standing at the doorway now. Now what? Now you have to get through that door into enlightenment, into realization.
So this process of clearing of these energies, how it happens at a very appropriate time for you. You cannot control it. You cannot manipulate it. You cannot negotiate with it. It just happens at the right moment for you in life. But some of you, at least some of you, are already in the process of clearing. Some of you maybe are already in the depths of it. And for some of you, it may not even have started yet. So this happens with everyone. Everyone has to go through it. Every ascended master, people who have realized their enlightenment and are ascended, all the ascended masters, there are about close to 10,000. So therefore, ఈ ప్రాసెస్ ఆఫ్ క్లియరింగ్ అంటే ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ క్లియర్ అనేది ఈ ఎన్లైటన్మెంట్ లోకి మీరు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవాల్సిందే అన్నమాట. సో ఇప్పుడు what is it that we are lacking, to get through the doorway of enlightenment? Everybody is standing at the door, right? But not many can pass through the door, right? So why? It's because you have not cleared your unresolved energies అన్నమాట. అంటే unresolved blockages ఉంటాయి కదా, వాటిని most of it are not cleared yet. So once you clear those energy blockages, ante any unresolved energies in your life, then it would become easier for you to get through the doorway of enlightenment. So yeah, this is kind of a prep class for the final class that's going to come up in November, right? So yeah, that's what I wanted to talk today, and let's open up for the questions so that we can get more insights into this thing called enlightenment. So my goal for doing all this is, if I can get just one realized master from all of these teachings, so that is good enough for me. If I can get 5, that's the best. But even if I can get 1, I'm good. So now let's open up the floor for questions and answers. Yeah. So today only I joined now. I'm Krishna Rao. Krishna Rao, yeah. Sir, are you getting me? Yes, sir. అదే నాకు అదే మెడిటేషన్ అయితే చేస్తున్నాను, గెటింగ్ యువర్ పాయింట్స్. కానీ అదే ఇప్పుడు ఎన్లైటన్మెంట్ స్టేజ్ కి వెళ్ళాలి అంటే ఏం చేయాలన్నది ఐ డోంట్ గెట్ దట్ పాయింట్. ఐఎమ్ వెయిటింగ్ టు లిసన్ దట్. Yes, sir. So you are right there at the threshold of enlightenment, and you are right there. And you have done enough of meditations anni chesaru. So the next step before realization, before getting into enlightenment, is clearing your blockages, energy blockages. And anything that is held in an unnatural state of being within you, adi clear ayi vellipovalsina avasaram unnamata మన నుంచి. So adi clear బ్లాకేజెస్ అన్ని కూడా ఎనర్జీ ఫ్లో అవడం వల్ల బ్లాకేజెస్ అన్ని క్లియర్ అవుతాయని కదా మెడిటేషన్ లో నేర్చుకుంటాము. So
ఆ ఎనర్జీ బ్లాకేజెస్ అన్ని క్లియర్ అయ్యి ఫ్రీ ఫ్లో అవుతుందని నేర్చుకుంటాను. All right, sir. So, Miku, it gets cleared from your body. So, how about your mind? సో అది కూడా అంటే సో దట్స్ ఆల్సో త్రూ మెడిటేషన్ ఓన్లీ వీఆర్ ప్రాక్టీసింగ్ సార్. ఈవెన్ ఫర్ చాలా మైండ్ మంది- కూడా ఇన్నర్ మైండ్ కూడా ఇదే కాన్సెప్ట్ తో చాలా మంది ఎన్లైటన్మెంట్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసి బుర్ర బద్దలు కొట్టుకుని ఇంకా లైఫ్ టైమ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు సార్. అవును అవును ఉన్నారండి, అది కూడా ఉన్నారు. బట్ అదే వాట్ హౌ టు గో అన్నది ఏమైనా చెప్తామో అని చూశాను. సార్ అది మీకు November 29th నేను క్లాస్ కండక్ట్ చేస్తున్నానండి. సో ఓకే 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 దానికి ఒక రిజిస్ట్రేషన్ లా పెట్టాను. అంటే ఇట్స్ జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏం లేదు. బట్ ఏంటంటే ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ కి మనం చేద్దామని చెప్పేసి ఆ ఈమెయిల్ అడ్రస్ అది కలెక్ట్ చేస్తున్నాను. సో ఆ ఫామ్ మీకు ఫిల్డ్ అప్ సార్ ఆల్రెడీ. సరే ఫిల్డ్ అప్ మీరు ఫిల్ చేశారా? ఫిల్డ్ అప్ దట్ ఫామ్ ఓకే, చేస్తారు. యా. దానిలో ఏంటంటే ద రీజన్ వై ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇంకొక 2 months తర్వాత ఎందుకు చేస్తున్నా అంటే సార్, we want more people to take advantage of it. సో ఎందుకంటే చాలా మందికి రీచ్ అవ్వలేకపోవచ్చు అది ఇన్ఫర్మేషన్. సో సాధ్యమైనంత వరకు వస్తారు ఈ లోపు అని చెప్పేసి అది ఒక ఇదిలా పెట్టాం అన్నమాట ఫామ్. దాంట్లో మీకు క్రిస్టల్ క్లియర్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. అటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ మాట్లాడరు దాని గురించి. మన ఈ సొసైటీ, మన ఈ గ్రూప్స్ లో, న్యూ ఏజ్ గ్రూప్స్ లో ఎక్కడ ఉండదు. కానీ ఆ రోజు మీకు అంత క్లియర్ గా చెప్తా అండి. దానికి బేసిస్ గానే ఇప్పుడు ఈ క్లాసెస్ అన్ని ఒక్కొక్కటి చెప్తున్నాం అన్నమాట. అదే ఆల్రెడీ ఈ వీడియో అయితే చూసాను. ఓకే, మార్నింగ్ ఈ వీడియో కూడా చూసాను ఇప్పుడు మీరు చెప్పింది. ఓకే, యా. అంటే విత్ అవర్ లిమిటెడ్ నాలెడ్జ్ ఏదో యాస్ట్రల్ ట్రావెల్ చేస్తేనో, మెడిటేషన్ చేసి యాస్ట్రల్ ట్రావెల్ చేస్తే స్పిరిచువాలిటీలోకి వచ్చినట్టు, లేకపోతే థర్డ్ ఓపెనింగ్ అని ఇవన్నీ వస్తే, మెడిటేషన్ వల్ల వస్తే మీరు స్పిరిచువాలిటీలో అడ్వాన్స్ స్టేజ్ వెళ్తున్నట్టుగా ఏదో తెలియంది లేదని నేను అనుకోను. మీరేదో కొత్త ఎన్లైట్మెంట్ చెప్తున్నారు, అది లేదు అని ఇంకా తెలియదు చాలా ఉంది సబ్జెక్ట్, తెలియని దాన్ని లేదని అనుకోను. అంటే యాక్సెప్ట్ ఇట్. బట్ ఇది అంటారు కదా అంటే ఇప్పుడు స్పిరిచువాలిటీ మెడిటేషన్ చేస్తే యాస్ట్రల్ ట్రావెల్ చేస్తారు, నెక్స్ట్ ఈ థర్డ్ ఓపెన్ అవుతుంది, ఇవన్నీ ఈఎస్పీస్ అన్ని వస్తాయని చెప్పి. సో వాట్ దాని గురించి ఏం చెప్తారు? అవన్నీ వస్తాయి సార్. కానీ మన మైండ్ ప్యూరిఫై అవ్వదు కదండి. ఆఫ్ కోర్స్ వి డోంట్ బికమ్. ఇక్కడ అక్యుములేట్ చేసుకున్న జంక్ ని మనం ఇక్కడే వదిలించుకోవాల్సి ఉంటుంది. అవునండి, యాక్సెప్ట్. Yeah. Okay. So that is the last thing that we have to do before realization. Clearance. Thank you, sir. Clear ourselves. ఈ ఒక్క ఫేజ్, ఈ ఒక్క లాస్ట్ స్టెప్ అనేది మిస్ అవుతూ ఉంటారు అనమాట అన్ని న్యూ ఏజ్ గ్రూప్స్ లో. చూడండి, క్లియరెన్స్ చెప్పరు. సో ఐ వాంట్ టు టేస్ట్ ఇట్ ప్రాపర్లీ అండి. దిస్ క్లాస్ ఏంటంటే ఆ రోజు నవంబర్ క్లాస్ ని ఒక పద్ధతిగా, ఒక స్టోరీ లాగా తీసుకుని ఒక ఆర్గనైజ్డ్ గా చెప్దాం అని చెప్పి అనమాట. సో కంటెంట్, సో దట్ ఈస్ మోర్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రెడీ ఫర్ రియల్. The only thing is, proper direction, proper guidance ఉండదు సార్. అది that's what అదే కదండి. అండ్ మనకి ఈ స్పిరిచువాలిటీలో మనకి మెడిటేషన్ అని ఇవన్నీ, దీస్ ఆర్ ఆల్ క్వైట్ నార్మల్. అంటే అందరికి తెలిసిందే ఇవన్నీ. యాస్ట్రల్ ట్రావెల్ అని, యాస్ట్రల్ ప్రొజెక్షన్ అని, థర్డ్ ఐ అని, సహస్రార అని. So these are all common things that everybody does.
Everybody, almost everyone who is into spirituality, they know about all this. Kani, why are not people getting through that doorway and crossed into realization? Endukani vellaleకపోతున్నారు? What is it that is holding us back? So that is what I wanted to give, Rose. Okay. సో ఆ క్లియరెన్స్ ఏంటి, ఆ ఎనర్జీస్, స్టక్ ఎనర్జీస్ ఏంటి, దాని కథ, దాని క్లియరెన్స్, ఆ మొత్తాన్ని మీకు క్రిస్టల్ క్లియర్ గా చెప్తాను ఆ రోజు. సో ఇంకా మీకు డౌట్స్ కూడా ఏముండవు ఇక అది చెప్పిన తర్వాత. అదే సార్. ఓకే, వెయిట్ ఫర్ దట్ డే. సో బేసిక్లీ చాలా మంది ఈ న్యూ ఏజ్ గ్రూప్స్ లో దే మేక్ యూ ఫీల్ గిల్టీ ఫర్ నాట్ డూయింగ్ ఎనఫ్ ఆఫ్ మెడిటేషన్. దే సే దట్ ఇఫ్ యూ డోంట్ డూ like 4-5 hours of meditation a day. So అవన్నీ అలా చెప్తూ ఉంటారు, బట్ ఇట్స్ సో బట్ దట్స్ నాట్ ద థింగ్ అండి. అది కాదు, విషయం వేరే ఉంది యాక్చువల్లీ. ఐ విల్ టెల్ యూ. Okay. Thank you, sir. Thank you. Yeah, you're welcome, sir. So I think looks like my Sorry. Yeah, Shivan. I'm just trying to turn on. So Yes, sir. So I'm back on. Okay, Andy. So I'm back onto my laptop. Yes, sir. Yeah, go ahead, Andy. సార్ నేను ఆల్రెడీ మన గ్రూప్ లో అడిగాను, ఎవ్రీథింగ్ వీ డూ ఇట్ కమ్స్ బ్యాక్ 1000 times అని అంటారు. అది హౌ డు ఐ మీన్ ఎట్లా సార్ అది 1000 times meaning? comes back to us? I mean, whatever we do, if we hate somebody, it comes back, and if we love somebody, and even that comes back. How do you explain it? It comes back. Okay. Yeah, I mean, if you want it to come back, it comes back to you. Otherwise, it don't. అంటే మన మైండ్ మనం అనుకుంటేనే అవుతుందా సార్? అదర్వైజ్ ఐ మీన్ దేర్ అబ్సల్యూట్లీ నో యాక్షన్ ఆర్ నో నథింగ్ ఈజ్ అటాచ్డ్ టు ఇట్. If you ask me, there is no action. There is no, I mean, you call it as karma, right? So I don't say there is anything like karma. You are at a point right now to release yourself from those lifetimes. Yeah. So there is no more karma for you. So unless you want it to be, it's more than what is coming back to you. It is your feeling of attachment to it. That brings, if there is anything that you have dues to pay, that is what brings those dues to you. The feeling of attachment to that situation or the person. ఇప్పుడు ఇంకొకటి సార్, మనం ఇప్పుడు పెళ్ళిళ్ళు అనేటివి ఎక్కడో నిర్ణయింపబడతాయి అంటాం కదా. ఇప్పుడు మనం ఒక సోల్ వచ్చినప్పుడు మన పార్ట్నర్ అది ఎట్లా, అది ప్రీ డిటర్మైండా? అది ఎలా వస్తుంది? మన పార్ట్నర్ రావడం అనేది, ఇప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అనేది ఎట్లా జరుగుతుంది సార్ అది? Usually what happens is most of the time you incarnate into the same bloodline, so into the same family tree.
And then the relations that you choose also, వాళ్ళు కూడా ఏంటంటే మీ ప్రీవియస్ లైఫ్స్ లో అలాగూ మేబీ యు ఆర్ రిలేటెడ్, మేబీ దెర్ ఇస్ సమ్ రెజల్యూషన్ దట్ ఈస్ సపోజ్ టు హ్యాపన్, మేబీ టు సపోర్ట్ ఎన్లైటన్మెంట్, మేబీ టు హెల్ప్ యూ గెట్ త్రూ సమ్ హార్డ్ టైమ్స్. ఇలాగా రకరకాల కారణాల వలన there could be some arrangement that is made before you come to enlightenment. I mean, before you even incarnate on this planet. There are agreements and contracts that could have been made before your incarnation onto this planet. I don't know. సపోర్ట్ కోసం అయి ఉండొచ్చు. ఇట్లా అనేక రకాల కారణాల వలన మీకు ఎవరైతే మీకు ప్రీవియస్ లైఫ్స్ లో యూజువల్ గా పరిచయం ఉన్నవాడే దాదాపుగా వస్తూ ఉంటారు అన్నమాట, ఏ రకంగా అయినా కానీ. వెన్ యు సే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, కానీ మ్యారేజ్ పార్ట్నర్ కమ్స్ ఫర్ ఎ రీజన్ అని, కానీ ఇట్ ఈస్ ట్రూ. అందుకనే మీరు బిఫోర్ మ్యారేజ్, ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు మ్యారీ సంబడి ఎల్స్ హూ ఇస్ నాట్ రిటన్ ఆన్ ద కార్డ్స్, ఇట్ డజంట్ హ్యాపెన్ కదా. అవును సార్, అవును. సో it only happens with the person who is supposed to come into your life, support you on your journey. మరి కొన్ని మ్యారేజ్ ఎందుకు బ్రేక్ అవుతాయి సార్? This is a very interesting question. Usually to two things. One is either to give you a space for your realization, or they would like space for themselves. So yeah, for the most part, for I'm not talking about people with low energies. I'm not talking about the people who are having more of sexual energy virus. I'm not talking about them, but I'm talking about people who are at a stage who are into spirituality, and who are actually coming into spirituality, who are into this enlightenment and realization. For such kind of people, ఈ ఎడబాటు అనేది ఎందుకు వస్తుందంటే, అంటే మీన్స్ దిస్ హస్బెండ్ లీవింగ్ వైఫ్ ఆర్ వైఫ్ లీవింగ్ హస్బెండ్ ఆర్ ద పార్ట్నర్స్ గెటింగ్ డిపార్టెడ్ usually happens for a reason. You may not see the reason on the surface, but the reason is to give a space, because enlightenment or realization does not happen in groups. It is even difficult when you are with another person, and therefore to give a space for your evolution or your enlightenment or resolution or realization, the other person normally disappears. Either they will leave you, or they just die. చిల్డ్రన్ కూడా అట్లానే డిసెండ్ అవుతారా సార్? మనకి చిల్డ్రన్ కూడా అలానే ప్రీ ఇదా ఉంటుందా సార్? సేమ్ ఫ్యామిలీ? Yeah, most of the time, yes sir. They choose to incarnate in the same bloodline, or the same biology, same ancestry, loke vastu untaru, because it is easier for them to get acquainted and to get adjusted in the environment of it. Plus there is some resolution that has to happen with some of the family members who are already incarnated into the same bloodline and who are alive on the planet right now. Appudu it becomes easier for them
to get the resolution if they incarnate into the same ancestry. థ్యాంక్ యూ సార్. Yeah. థ్యాంక్ యూ. Ambika garu, you can ask question andi. Srinivas garu. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ లాస్ట్ టైం కూడా మీతో చాట్ చేశాను సార్. నా జాబ్ రోమింగ్ జాబ్ చెప్పాను సార్. రైట్, మీరు చెప్పింది ఎగ్జాక్ట్ గా కనెక్ట్ అవుతుంది సార్. కాకపోతే ఇది హౌ టు దిస్ స్పిరిచువల్ లైఫ్, అఫీషియల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్, ఈ మూడింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి సార్? చాలా డిఫికల్ట్ అవుతుంది. హార్డ్లీ ఐ కెన్ స్పెండ్ 20 minutes ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం, నాట్ మోర్ దెన్ దట్. ఆ తర్వాత లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఫ్రమ్ అఫీషియల్. కొద్దిగా ఏంటంటే సార్, కొద్దిగా మీ నుంచి ఇన్స్పైర్ పొందామని, కొద్దిగా మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీ అఫీషియల్ లైఫ్ ని కూడా బ్యాలెన్స్ చేస్తూ, పర్సనల్ బ్యాలెన్స్ చేస్తూ, మీరు ఒక అట్లీస్ట్ 5 ఎన్లైట్మెంట్ పర్సన్ ని డెవలప్ చేద్దామన్న గ్రేట్ ఇది అంబిషన్ తో మీరు ఎలాగా సార్, అంటే మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అవుదామని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? అది మమ్మల్ని మాకు చెప్తే దిస్ విల్ బి మచ్ మోర్ హెల్ప్ఫుల్. అదొకటి సార్. నెక్స్ట్, వీఆర్ ఇన్ వెరీ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే వీఆర్ హిందూస్, వి బిలీవ్ గాడ్. ఆ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇప్పుడు గాడ్ గురించి కానీ, ఆ పూజా విధానం కానీ, మెడిటేషన్ నాట్ రిక్వైర్డ్, అది పూజ అనేది నాట్ రిక్వైర్డ్, మనల్ని మనం తెలుసుకోవడం, సర్టన్ ప్రొసీజర్ ఉంటే బెటర్ అనిపిస్తుంది సార్. ఎందుకంటే వీఆర్ సో హ్యాబిట్యుయేటెడ్, మన మనసు అంతా ఒక హ్యాబిట్ కి అలవాటు పడిపోయింది. ఇప్పుడు రకరకాల స్టఫ్ అంతా వింటూ దేన్ని ఫాలో అవ్వాలో ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంటే వీ కెన్ అచీవ్ ఈజీలీ. వీఆర్ ఇన్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ సార్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను ఇవి సేమ్ బ్రీతింగ్ టెక్నిక్ మీరు చెప్పినట్టే క్రియాయోగాలో కూడా చెప్పారు, సేమ్ 21 times లాంగ్ బ్రీత్ చేయమని. వెన్ ఐఎమ్ ఇన్ రష్యా, సేమ్ థింగ్ ఐ డిడ్ సార్. మై బాడీ కంప్లీట్లీ వెయిట్లెస్ కండిషన్ అండ్ మొత్తం బాడీ అంతా లిఫ్ట్ అయిపోయినట్టు అయిపోయింది. ఐఎమ్ అలోన్, అవుట్ సైడ్ ఏమో కంప్లీట్లీ స్నో. రూమ్ లోనే కళ్ళు తిరుగుతూ ఒక 1/2 hour ఫీల్ అయ్యాను సార్. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఏమి బీపీ డౌన్ అయిపోయిందేమో అని చెక్ చేయించుకుంటే ఇట్స్ నార్మల్. ఈ జర్నీలో ఇటువంటి ప్రాక్టీస్ చేసి సంథింగ్ గోస్ రాంగ్, హూ విల్ ప్రొటెక్ట్? అసలు ఈ జర్నీ చేయడం కరెక్టా, లేకపోతే విచ్ ఇస్ ద సేఫెస్ట్ వే, అదేమన్నా ఉందా? కొద్దిగా మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా మీరు షేర్ చేస్తే ఇట్ విల్ బి మచ్ మోర్ హెల్ప్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. Okay, so your question, first part achi, how am I able to cope up with all this, kada? So yeah, see, I work 8 hours a day, and then I also do my masters, and I also conduct this every weekend class, one class. And I also take care of myself. So, I mean, you can do, see, the master doesn't have to be in just one thing. They can be in many things at one time. They can do a lot of things. So, what I'm saying is, right now you may be feeling the pressure. To answer the second part of your question, you said that you cannot do meditation for more than 20 minutes, right? So that's what I understood, because you are getting disturbance from your
I mean, your spiritual practice is getting disturbed from your professional life. I would say just stop doing all the meditation. It's not required anymore. In my opinion, meditation means now. I mean, what you've already done meditation, and then that's good enough. You know, basically, it stripped out all the raw aspect of you, and now you're ready for realization. So at this point, usually what people does is they try to do more meditation, try to read more books, try to get into more spiritual practices, going to more workshops, you know, listening to more and more, you know, lectures, and so on and so forth. Those are all distractions. Now is the time for you to go within. Yeah, meditation, people say that you are going within, but are you really? Do you really go within in meditation? You don't. Meditation will help you to calm down, will help you to strip off some of the unwanted behaviors. That's okay. But are you really going within in meditation? You are not. Or I would say that it would be mostly difficult for a human being to go within in meditation because you're not having any thoughts in meditation. No thoughts. So if you're not having any thoughts in meditation, how can you go within into yourself, into you, into everything that you did in your life, everything that you are? ఎక్కడ వెళ్తున్నారు మీరు? You are not going into within yourself in meditation. In fact, in meditation, what you are doing is you are cutting yourself off. Feel into it, you will know it. You are cutting yourself off in meditation. You are not going into yourself in meditation. So, if you are not going into yourself, you cannot realize yourself. So, the only guide, the only guidance that I can give you is I will ask you to go within yourself. I mean, to create an atmosphere or an environment where you can go within yourself. And once you start going within yourself, then I don't know how to resolve those things because it is all yours. You have to do it. So when people say that you have to resolve yourself, you have to go within you and resolve yourself. That means me clearance mere chesukovalsi untundi because that's all yours. So kabatti meeku meditation ki time kudaratledu ante it doesn't matter. There is no need whatsoever. People have done enough of meditation in their lives, but then they really don't look within themselves. Even the greatest of the meditation masters, they don't look within themselves. If you don't look within yourself, it's impossible for you to get into realization or enlightenment. It is impossible. You cannot. You cannot get through the doorway of enlightenment or realization if you are still carrying imbalances within you. Yeah, Krishna Rao cheppinattu, what people say is, you know, you do meditation, you get a lot of energy, and then that energy will clear the energy blocks.
To an extent it is true, but it can only clear probably 2% of 100% of your energy blocks. There's still 98% of the energy blocks still remaining within your body, within your mind. And it is impossible for meditation to clear the 100% of your blocks. And how many hours do you have to meditate for the 100% clearance? Even for you to get into a thoughtless stage for inviting your cosmic energy, that itself takes about 30 to 40 to 50 minutes or an hour. And then being in that state, how much of cosmic energy can you draw into yourself? And the problem is, you have to keep doing meditation, keeping life aside. You need to keep doing meditation forever and ever and ever, every single day, to get some energy into you. Can you set aside your life for meditation? Can you do that? Even if you do it, even if you do meditation like 23 hours a day, I'm sorry to say this, you cannot resolve your inner issues. That's not possible. There are many rishis and yogis who are in Himalayas who are doing meditation for years together now. And they cannot realize their enlightenment. Why? Because they are still carrying the imbalances with them. Yeah. So that is the problem. That is the problem. So you need to clear yourself before getting into enlightenment. Sir, a small doubt, sir. Yes. I'm trying to go within myself. I'm trying, sir, trying a lot. What my soul, what my conscious is telling, I'm doing wrong. Okay, sir. మనం ట్రై మనలో సరే లేమన్ లాంగ్వేజ్ లో నేను అడుగుతున్నాను ఏమనుకోవచ్చు సార్. ఇప్పుడు విత్ ఇన్ మనలో మనం చూసుకోవడంకి చేస్తే దట్స్ ఎనఫ్ అంటున్నారు కదా సార్. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సజెషన్ సార్, బట్ ఇట్ ఈస్ వెరీ టఫ్ ఫర్ మీ అండ్ ఎవ్రీబడి. ఇప్పుడు మెడిటేషన్ ఈజ్ సో ఈజీ దెన్ కంపేర్ టు go inside. You cannot really go inside using meditation, Andy. కాదు సార్, ఇప్పుడు ఇన్సైడ్ చూసుకోమంటున్నారు. ఇన్సైడ్ చూసుకుంటే ఏం తెలుస్తుంది సార్? ఇన్సైడ్ లోపల అంటే వీఆర్ థింకింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్, హౌ ఈజ్ అవర్ లైఫ్ జర్నీ ఈస్ గోయింగ్, వాట్ ఐ డిడ్ మిస్టేక్స్, ఏం చూడాలి సార్? అందుట్లో చూడాల్సింది ఏమిటి? అది చూసిన తర్వాత మాకు అనిపిస్తుంది నేనున్న ప్రొఫెషన్ కరెక్ట్ కాదు, ఈ ప్రొఫెషన్ లో లాట్ ఆఫ్ డిస్టార్షన్స్, ఈగర్, యాంగర్, సో మెనీ కాంపిటీషన్ అండ్ చీటింగ్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఎవ్రీ డే ఈజ్ ఏ ఫైటింగ్. ఈ కండిషన్ లో దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ప్రొఫెషన్, వీ నీడ్ టు క్విట్ అండ్ గో అండ్ సిట్ సమ్వేర్ అండ్ పీస్ఫుల్లీ అండ్ డూ సమ్ ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అండ్ అప్లిఫ్ట్ అవర్ సెల్ఫ్ అని అనిపిస్తుంది సోల్. కానీ లోపలికి వెళ్ళాలి, ట్రై టు గో ఇన్సైడ్ అంటే ఏం చూడాలి, నేను చూస్తుంది కరెక్టా కాదా, అది క్లారిటీ దొరకట్లేదు సార్. ఇప్పుడు క్లారిటీ ఇప్పుడు this is what you don't get any clarity in any of the new age groups. So looking within yourself, you must have heard about this phrase, look within you so you can realize yourself, antar kada. So what does this mean really? Look within yourself. Yeah, absolutely. In meditation you cannot look within yourself, can you?
Can you look within yourself in meditation? No, you don't. What you do in meditation, you just block yourself. Because in meditation, you are stopping your thoughts. You're stopping everything. You're stopping your body, you're stopping your thoughts, everything. You're just becoming a blank. So you're not really going within yourself in meditation. Yeah, understand the difference. So, but meditation can slow down, and it cuts some of the raw aspects, which is okay. But the true going within yourself is allowing those aspects to come to surface. So basically, you don't need to do anything. Just sit quietly. Allow those aspects that are out of balance to come into your awareness. That's what you have to do. Look within yourself means allow yourself for the aspects to come into your awareness so that you can accept and release them. And once you do that, the energy that is held in an unnatural state of being comes into availability for you. So, in my opinion, meditation means being with yourself, allowing those aspects to come to you. So 20 minutes doing meditation, I would say 20 minutes just sit by yourself. Don't block your thoughts. Observe what is coming to you. Sir, just accept and release. One small example, sir, please. So, anything that is held in an unnatural state of being in your life, all the ego, the judgments that arise from the ego, all those things goes back into an unnatural state of being, and they will be deeply ingrained into your being. అంటే మీరు మీ లైఫ్ లో చేసుకున్నటువంటి జడ్జ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ జడ్జ్మెంట్స్ ఎందుకు చేస్తామంటే బికాస్ ఆఫ్ అవర్ ఈగో. ఆ ఈగో మనని ఆ జడ్జ్మెంట్స్ చేసుకునేలా చేస్తుంది. ఆ తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాని నుంచి మీకు ఈ రిమోర్స్ ఆర్ గిల్ట్ ఆర్ షేమ్ ఇవన్నీ తయారవుతాయి. ఇవన్నీ కూడా మీకు ఎనర్జీ బ్లాక్స్ గా మీలో స్టోర్ అయి ఉంటాయి. సో మీరు యు ట్రై టు ఇమాజిన్ what has happened in your life in the past. So all of that మీకు ఆ ఈగో నుంచి వచ్చినటువంటి ఆ జడ్జ్మెంట్స్ నుంచి వచ్చినటువంటి ఎసెన్స్, it all boils down to all those guilt, shame and remorse. అవన్నీ కూడా మీలో ఎనర్జీ బ్లాక్స్ గా తయారై ఉంటాయి. Now when you allow your aspects to come back to you, when you allow your enlightenment to happen, all these issues comes into your awareness. Oh, then you feel the deepest of the pains. So that is why I say that it is brutal. It's unrelenting and unforgiving. It comes, and then when it comes, all that you have to do is just let it go. Don't process it. Do not live through it. Let it go, because your divine, your soul is conscious enough and has enough of compassion for you to bring it into your awareness and to spit it out. And it does. All that you have to do as a human being
is to allow those energies to come to you and to let it go. But what people do is they process it. Oh yeah, I did that wrong, I did this wrong. So when you process it, what happens is you get deep into that shit and you cannot come out of it. It's very difficult for the human to, once they get into the rut of it, and they will keep circling within it. And you accumulate more and more and more guilt and shame. So therefore, the best thing for you to do is to sit back and watch what is happening. You don't have to do anything with it, except just feeling the pain when it comes and leaves. Don't process it. Do not live through it. It happens. It happens on behalf of your divine, of your I am, of your soul. It happens. And that's the reason why I'm saying, just sit and spend some time with you, by yourself, so that you can allow it to come to you and get released, and get those stuck energies released from you. So a specific example, so I don't know what stuck energies you have right now in your life or in anyone's life in general, so it comes to you into your awareness. Say for example, you have hurted somebody in life, and then there is a guilt and shame that is associated with that particular incident. And now when you spend time for yourself, that aspect comes into your awareness right now. And when it comes, the mistake that people do is they process it. They live through it. They say, yeah, I did wrong. I did this wrong. Yeah, they live through it, and they experience that guilt once again. And then once you do that, experiencing it is okay, because when that energy is leaving you, yeah, you feel that pain. You feel that deep sense of the pain. But once it is released, and that energy comes back, for your evolution. So, and this is a procession that happens in enlightenment. This procession of energies that are stuck energies from your life, they come into your awareness. So all that you have to do is just watch. Just feel the pain when it comes, and then they get released. Once you feel the pain, they get released. And this is the last thing, this procession of energies that are coming into your awareness is the last thing that happens before realization. And some of you are already in that phase, or some of you have just started it. And that's the reason why I say, stop, whatever, doing more and more and more meditations that are, you're just cutting yourself off. So instead, just allow the last stage to happen for you so that you can get into realization. Did that answer your question, Andy? Yes, sir. Great. Thank you, sir. Welcome. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. లక్ష్మీ తులసి సార్ నా పేరు. చెప్పండి లక్ష్మీ తులసి గారు. సరే, అయితే మనం మెడిటేషన్ లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ పొందుతూ ఉంటాం సార్. ఆ ఎక్స్పీరియన్సెస్ మనకి ఒక్కొక్కసారి అవి చాలా రియల్ గా అనిపిస్తూ ఉంటాయి సార్. ఈ విజువలైజేషన్ ఉండకపోయినా కొన్ని ఎక్స్పీరియన్స్లు వస్తూ ఉంటాయి సార్. ఒకసారి మనం విజువలైజ్ చేస్తాం, ఒక్కోసారి మనం ఎక్స్పీరియన్స్ పొందుతాం. అయితే ఆ ఎక్స్పీరియన్సెస్ ఏమంటారు సార్?
Yeah. అలాగే మెడిటేషన్ ద్వారా కొన్ని కర్మలు క్లియర్ అవుతాయి అంటారు కదా సార్. Hmm. మెడిటేషన్ ద్వారా కర్మలు క్లియర్ అవుతాయి అంటే పూర్తిగా కాకపోయినా కొంతవరకు కర్మలు దగ్ధమవుతూ ఉంటాయంటారు. అంటే అది కరెక్ట్ కాదా సార్? అంటే కొన్ని పాస్ట్ లైఫ్ కర్మాస్ అవి దగ్ధం అవుతూ ఉండుండొచ్చు, కానీ మీకు డీప్ గా లోపల ఇన్గ్రెయిన్ అయిన ఉన్నటువంటి ఈ ఇష్యూస్ అనేవి ఎలా క్లియర్ అవుతాయి చెప్పండి నాకు. మీకు ద ఈగో ఆఫ్ యూ, ఆ ఈగో అనేది ఈగో నుంచి వచ్చినటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీలో డీప్ గా ఇన్గ్రెయిన్ అయి ఉంటాయి. అవి ఎలా క్లియర్ అవుతాయి మెడిటేషన్ లో? హౌ? కష్టం సార్. ఒక మనిషి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఈగో క్లియర్ అవ్వాలంటే కష్టం, మారదు. Yeah, even if you are a great meditator, the best meditator on the planet, they'll still carry those feelings of, ego, guilt, shame, remorse, all of those. They don't get cleared in meditation. It's not ఉన్నాయి possible. సార్, చూస్తున్నాను సార్. కొంతమందిలో ఎంత గొప్ప మెడిటేటర్ అయినా వాళ్ళలో ఈగోని చూస్తున్నాను సార్. నేను Exactly. ఫీల్ అయ్యాను. Mhm. సార్ Yeah. And not only that, not only ego, there are many other things apart from ego that they still carry with them. So you need to be clear of all of those things before getting into enlightenment. The reason why people cannot get through the doorway of realization is because they don't want to face themselves. People don't like to face themselves. Tell me one person who is ready to face themselves and they will be the master. They will be the realized master. People who are ready to face themselves, because once you start facing yourself, then appudu telustundi manaki baadha ante entanedi. The pain, the deep pain that you experience when you're trying to face yourself, that is the trigger for your realization, for your enlightenment. So that's the ultimate and the final thing that a human is supposed to do before getting into realization, and that's the very reason why మీకు ఈవెన్ భగవద్గీతలో చెప్పినట్టు ఎంతో మంది ప్రయత్నం చేసినా ఏ ఒక్కళ్ళు వెళ్ళడానికి కారణం అదే. బికాస్ పీపుల్ డోంట్ లైక్ టు ఫేస్ దెమ్సెల్వ్స్. ఎక్స్పీరియన్సెస్ ఏంటి సార్? ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయండి, చేసినాడు కల్లా ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. అంటే సార్ కొన్నవి ఆత్మని తాకుతున్నట్టుగా ఉంటాయి సార్, కొన్ని రియల్ గా అనిపిస్తూనే ఉంటాయి సార్ మనకి. యా, అన్ని రియలేనండి. అట్లా ఇల్యూషన్స్ ఏమి ఉండవు, అన్ని రియలే. అంటే కొన్ని విజువలైజేషన్ చేస్తాం కదా సార్ మనం, ఎక్కడికన్నా వెళ్తున్నారు అన్నప్పుడు వెళ్తున్నట్టు విజువలైజేషన్ చేస్తాం. కొన్ని విజువలైజేషన్ చేయకుండానే మనకి ఆ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి. అవి రియలా లేకపోతే అవి అలా వచ్చాయా అని మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం సార్ ఆ టైంలో. యా, అన్ని ఆల్మోస్ట్ రియలే ఉంటాయిలేండి. అవి కొన్ని వి మేక్ ఇట్ అప్. సో కొన్ని రియల్ ఉంటాయి, రకరకాల. అదొక ప్రపంచం. సో దానిలో పడినాళ్ళు బయటికి రావటం కష్టం. సరే, ఈ కన్ఫ్యూజన్ అన్ని క్లియర్ అయ్యేలా ఆడియో వీడియో చేయండి సార్, ఒక వీడియో. చేస్తాం. November 29th క్లాస్ ఉంది కదా, మీరు అది చూడండి సరిపోతుంది. నేను చేసేది ఏదైనా ఈ లెక్చర్స్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు దట్ క్లాస్ అండి. There's nothing that I can do. There's nothing that I can help anyone beyond that class. దాన్ని మించి నేనేమి హెల్ప్ చేసేది ఏమి ఉండదు. అదొక్కటే క్లాస్ మీరు చూడండి చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. యా, వెల్కమ్ అండి. See, another thing that I want to mention is that, I used to be a great meditator.
I say that because, I know how to do meditation. And I had so many experiences in meditation. I happened to meet an ascended master also in meditation. Not specifically in meditation, after coming out of meditation. So I just met him in my third eye. In the crystal light body, that's the form that they are in. The crystalline light body. But I don't like to teach meditation at all, because people know about how to do meditation. There is nothing to teach in meditation. So people get experiences and all that. But then I observed that it is not so much so about meditation. There is something else. There are so many people who are doing meditation on this planet, but why are they not able to get through to realization, to enlightenment? Is because they are not allowing themselves to look within. They're not ready to face themselves. They still have that ego that blocks themselves to face themselves. That is the key. That is the key for realization. If you cannot allow yourself to face yourself, you cannot enter into realization. It's impossible. I know many who try to get through the doorway without facing themselves. And I'm telling you, they will have excruciating lifetimes, very painful. And you cannot get into realization without facing yourself. It is impossible for a human being to get into enlightenment without facing themselves. That is the key. And you don't have to work at it. The good thing is you don't have to work at it. All that you have to do is just sit back and enjoy and experience what is happening. It happens anyway. Even if you don't want it to happen, it happens to you anyway. So I would just say that you just sit back and relax into your enlightenment. Just watch what is happening to you. It happens anyway. So that is the last step. That is the final step that a human does before realization. And then this final step is being absent from all of the New Age groups. Nobody will tell you. So there is a very little information about this anywhere. I'm going to tell you about this in our big class that's going to come up. Yeah. So, Carney, any more questions? Yeah. So, if there are no questions, then I can wind up the session. Oh, Srinivas Reddy garu, yeah, go ahead. Actually, నా పేరు అంబిక సార్, నమస్తే. నమస్తే, చెప్పండి. మీ క్లాసెస్ చాలా బాగున్నాయి, విన్నాను. ఎవ్రీథింగ్ గుడ్. My experience, dream or whatever it may be, in non-conscious sleep లో ఉన్నప్పుడు జరిగే విషయం ఏంటంటే, నేను మామూలుగా స్లీప్ లో ఉన్నప్పుడు ఐఎమ్ గోయింగ్ సమ్వేర్, ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్, బట్ అది కాస్త న్యూడ్ గా వెళ్తున్నా. బట్
ఐఎమ్ నాట్ న్యూడ్. ఐ మీన్ నేను పడుకున్నప్పుడు బట్టలు వేసుకుని పడుకున్నా, బట్ నేను న్యూడ్ గా వెళ్తున్న ఫీల్. కొంతమంది ఆ న్యూడ్ లో నేను ఆ స్టోరీ రన్ అవుతున్నప్పుడు కొంతమంది నన్ను చూడగలుగుతున్నారు, కొంతమంది నన్ను చూడలేకపోతున్నారు. బట్ ఐ ఫీల్ షై. ఇలా చాలా సార్లు ఇట్లా న్యూడ్ గా వెళ్తున్న ఫీల్, చాలా ఎక్స్పీరియన్సెస్, చాలా మందిని కలవడం. అది నిజంగా నేను న్యూడ్ గా వెళ్తున్నాను, లేకపోతే అదేమైనా నా సోల్ వెళ్తుందా, లేకపోతే అది నేను అలా ఫీల్ అవుతున్నాను అవుట్ ఆఫ్ ద బాడీ. Yeah, so it's an indication that you are stripping your old identity. Okay. అంటే మీ యొక్క పాత హ్యూమన్నెస్ ని మీరు వదిలేస్తున్నారు అని అర్థం అన్నమాట. అంటే యు ఆర్ కమింగ్ ఇన్ టు అవేకనింగ్, కమింగ్ into enlightenment, realization, whatever you call it as. So you are stripping off your old human condition. So you are in the process, it is happening to you. And then that potential is shown to you in your dream state. You're acting out. Yeah. ఇప్పుడు అన్కాన్షియస్ లో మనం దేన్ని రిజాల్వ్ చేయలేమా? సమ్ టైమ్స్ ఏం చేయలేం. Yes, I mean, it happens. Yeah, even it happens. Sometimes somebody kills me, but I can't do anything. ఎందుకంటే నాకు స్ట్రెంగ్త్ కూడా లేదు దాన్ని కంట్రోల్ చేయగలిగే. ఈవెన్ కాన్షియస్ లో మనం కంట్రోల్ చేయగలిగేది అన్కాన్షియస్ లో కంట్రోల్ చేయలేము. కానీ అన్కాన్షియస్ లో కూడా మనం కంట్రోల్ చేయొచ్చా, లేదా ఫ్రీ ఫ్లో అలా వెళ్ళిపోవడమేనా? వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్. Ante, are you talking about the situations that happens in your situations, life? Yes. Yeah, just I mean, see, if you cannot control it, just accept it and let it happen. Okay. Yeah. ఈ ఫ్రీక్వెన్సీ, మనకి ఫ్రీక్వెన్సీ మెడిటేషన్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయి కదా, అవి మనం వినొచ్చా? బైనాక్యులర్ బీట్స్ అనేవి వింటున్నప్పుడు కొన్నిసార్లు సడన్ గా స్లీప్ లోకి వెళ్ళిపోతాం, కాన్షియస్ గా ఉండొచ్చు, బట్ అవి వింటున్నప్పుడు ఓకే ఫైన్ బాగా, బట్ హెడ్ ఏక్ వస్తుంది ఆఫ్టర్ స్లీప్ లోంచి బయటకు వచ్చిన తర్వాత, వెరీ హెడ్ ఏక్. ఆ తర్వాత రియల్లీ కంట్రోల్స్, బట్ ఒక్కొక్కసారి అది పెట్టుకోకపోతే నిద్ర పట్టట్లేదు. I think యూజ్ చేయొచ్చా? చేయకపోవడం బెటర్? ఫ్రీక్వెన్సీస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. Ante, see, natural is always better. Okay. But if you are having sleep issues, maybe you can use it for a while until you get used to it, and then you can let it go. Okay. Yeah, anything that's not natural is not good, unless it helps you in a way. So. Thank you, sir. Yeah, welcome. Yeah. So. Yes. Yeah. Sir, it's Madhuvani. Evarandi? Cheppandi. Yes. Yeah. Go ahead. Yeah. Good evening, sir. Good evening. Actually, one question. ఇప్పుడు మీరు మనకి ఇన్సైడ్ చూడమన్నారు కదా, సో మనం మౌనంగా కూర్చొని చూసేటప్పుడు మనకి డిఫరెంట్ థాట్స్ వస్తుంటాయి. సో మనకు అవసరం లేని థాట్స్ ని మనం వద్దనుకుంటాం, లెట్ ఇట్ గో అనుకుంటాం. సో అలా చేయగా మన లోపల ఏవైతే ఉన్నాయో అన్ని బయటకు వెళ్ళిపోతా ఉంటాయి. బట్ వన్ డే ఆల్సో థాట్లెస్ స్టేజ్ లో ఉంటాం కదా, అప్పుడు కూడా అంటే మన లోపల ఉన్నాయని బయటకు వెళ్ళిపోవడానిక అది చేసేది మనం దేనికోసం? క్లియరెన్స్ కోసం అండి. అంటే మనకి ఏవైతే అవసరం లేని ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి కదా, అలా చూస్తా ఉన్నప్పుడు ఒక్కొక్కటే వెళ్తూ ఉంటాయి. రైట్. బట్ వన్ డే we will not get anything, almost it will decrease, right? It doesn't happen overnight. It for some of
it takes like 20, 30, 40 years, you know, for some people. I mean, it depends on the level of allowing. Okay. It may take just a day or a month or a year, or it may take like 5, 10, 20, 30, 40 years also. Because it happens at the right, at the right moment, at the right time for you. So, avi meeku, it doesn't happen in just one day. Oka rojulo anni vachayu. It happens at the right time and exactly at the right time. Meeku eppudu ravalo appudu vastundi. It doesn't trip you off. It doesn't make you feel uncomfortable in the scheme of bigger things in your life. So, therefore, those unresolved energies are not brought into your life at once. Anni okkasari vachayu. So they will come to you at a very appropriate time. And that procession happens in the span of many, many months or years. Okay. Yeah. So at some point, when you release all of those stuck energies, Yes. then when you release all of them, then you will be left with nothing, and that would be the stage of realization. That is the final state of enlightenment. Because every energy, once it is released, every stuck energy, everything that is stuck in those stuck energy points will come back into your awareness. I mean, into your being. Okay. So when all of those energies comes back into your availability, comes back into your crystal clear energy, vachinappudu meeku that energy actually is the new energy that starts flowing into your body. Okay. And then when all of those clearings happen, then you become a realized master. That's when your enlightenment process is complete. That's when you become a realized master. Okay. So I think at that stage, what will happen, sir? So our intuition will work at that time? Oh yes, your intuition even works now. Yeah, but But we your will be aware. Yeah, your intuition works at the highest level. Once you start clearing all of those stuck energies. Okay. Yeah, it will start working at the highest level. Okay, sir. Yeah. Thank you. Welcome. Thank you very much. Yeah, welcome. నమస్తే సార్. Yeah, చెప్పండి. నమస్తే సార్. యా, జనార్దన్ గారు చెప్పండి. సార్, నేను ఫస్ట్ 1 year నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. అయితే నాకు అప్పుడప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్ ధ్యానంలో. అంటే కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ మూలబంధం అయిపోతుంది. అంటే నేను సిద్ధాసనంలో కూర్చొని చేస్తాను, మూలబంధనం అవుతుంది. శ్వాస కొంచెం చాలా స్లో అయిపోతుంది, అసలు పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది, మొత్తం బాడీ మొత్తం టైట్ అయిపోతుంది. ఎనర్జీ ఫ్లో బాగుంటుంది, మొత్తం వైబ్రేషన్ వస్తుంది, అసలు కదలలేము, ఏమీ లేము. ఆ సిచ్యువేషన్ నాకు లాస్ట్ ఇయర్ 1 year లో ఒక్కసారి వచ్చిందండి. సార్, మీకు there is a lot of background noise అండి. ఒక్క నిమిషం.
అంటే ఎవ్రీ టైం నేను మెడిటేషన్ చేస్తున్నా ఆ ఫీలింగ్ రావట్లేదు. అది అంటే ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు మెడిటేషన్ లో, కానీ ఆ మూమెంట్ చాలా బాగా అనిపిస్తుంది. ఇది సార్ నా డౌట్. అంటే మా ధ్యానంలో ఏమన్నా డిఫరెన్స్ ఉందా, లేకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్ ఏమన్నా మార్చాలా, లేక అది ఒక ఆటోమేటిక్ ప్రాసెస్? అంటే మీరు ఏం చేస్తున్నారు ధ్యానంలో? మూలబంధం వస్తుందా ఏంటి? నాకు అర్థం కాలేదు సార్ మీ క్వశ్చన్. అంటే నేను నార్మల్ గా అబ్జర్వ్ బ్రీతింగ్ చేస్తాను. బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తూ జస్ట్ ధ్యానంలో ఏ సౌండ్ ఏది పెట్టుకోను, నా అంతలో నేను కూర్చుంటాను అనమాట. అంటే శ్వాస మీద ధ్యాస పెడతాను. శ్వాస చేస్తూ చేస్తూ శ్వాస ఒక్కోసారి స్పీడ్ అయిపోతుంది, హై రేజ్ స్పీడ్ అయిపోయి ఒకటేసారి ఆగిపోతుంది. ఈ పుట్ట ఇట్లా లోపలికి వెళ్ళిపోయి ఇలా మూలబంధం ఉడియాన బంధం అంటారు కదా యోగాలో, ఆ టైప్ అయిపోతుంది. శ్వాస ఆగిపోతుంది మొత్తం. శ్వాస అయిపోయి మొత్తం 2 నిమిషాల వరకు అసలు శ్వాస రాదు. తర్వాత మెల్లిమెల్లి బ్రీతింగ్ స్టార్ట్ అయిపోతుంది. కానీ ఒక మంచి ఎనర్జీ శ్వాస నుంచి ఇట్లా ఇక్కడ అంత చిన్న చిన్న రమ్మడం, కొంచెం ఎనర్జీ వస్తున్నట్టు, బాడీ మొత్తం ఇట్లా వైబ్రేషన్ బాగా వస్తుంది. అలా వస్తుంటుంది. అది అలా హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎంతసేపు కూర్చుంటే అలాగే ఉంటుంది. నేను నా అంతా నేను కానీ కాన్షియస్ గా ఉంటుంది. అంతా చుట్టుపక్కల ఏం జరుగుతుంది అంతా తెలుస్తుంది, వినబడుతుంది, అంతా తెలుస్తుంది. ఇలా 1 అవర్ దాకా ఉంటుంది. తర్వాత మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఇది ధ్యానంలో ప్రాసెస్ అన్నా, లేకపోతే ఇదొక అంటే ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటే సార్, ఇప్పుడు దీనిలో అనేక పద్ధతులు ఉంటాయి. స్పిరిచువాలిటీలో ధ్యానం ఉంటుంది, బ్రీదింగ్ ఉంటుంది, తర్వాత రకరకాల యోగా పోస్చర్స్ ఉంటాయి, రకరకాలుగా అనేకం ఉంటాయి. వీటితో మిమ్మల్ని మీరు ఈజీగా సమస్యల్లోకి నెట్టుకోవచ్చు కూడా వీటితో. సో అవి ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు గో ఇన్ టు సచ్ డెప్త్. అంటే మిమ్మల్ని మీరు అన్కంఫర్టబుల్ పొజిషన్ లో ఉండేట్టుగా చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్ గా అయిపోతుంది. నేను కావాలని చేయట్లేదు, అది అసలు అనుకోకుండానే జరిగిపోయింది ఓ రోజు. అంటే మీరు శ్వాస మీద ధ్యాస అన్నారు కదా, అంటే మీకు అది మీరు శ్వాసని అబ్జర్వ్ చేస్తున్నారా, లేదంటే శ్వాస ఎక్కువ తీసుకుంటున్నారా? అబ్జర్వ్ చేస్తాను అంతే, అబ్జర్వ్ చేసుకుంటాను. నేనేం ఎక్కువ తక్కువ ఏమి చెయ్యను, న్యాచురల్ బ్రీతింగ్ ని అబ్జర్వ్ చేసుకుంటాను. అబ్జర్వ్ చేస్తూ ఉండగా మీకు కొంతసేపటికి మీకు అది కంప్లీట్ గా బ్లాంక్ అయిపోతుందా? కంప్లీట్ గా బ్లాక్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఏదో ఇలా చెవుల దగ్గర నుంచి ఇలా తిమ్మిరిలా వచ్చేస్తుంది, చెవుల వెనక చెవుల నుంచి ఇలా తిమ్మిరి, ఈపుల నుంచి వస్తుంది ఒక్కోసారి. అలా వచ్చేసి మొత్తం బాడీ మొత్తం స్టిఫ్ అయిపోయి టైట్ అయిపోతుంది. మొత్తం ఇట్లా కరెంట్ ఏదో వస్తున్నట్టుగా జిమ్ అని, అంటే మనకు సౌండ్ చెవులో కూడా ఎప్పుడు ఒక సౌండ్ వినబడుతుంది. ఏంటంటే అది మిడత సౌండ్, చీకట్లో మిడత సౌండ్ వస్తుంది కదా, మిడత ఆ మిడత సౌండ్ ఎప్పుడు చెవులో కాసేపు కళ్ళు మూసుకుని కూర్చుంటే ఆ సౌండ్ నాకు వినబడుతుంది ఎప్పటికి, 24 hours. ఇప్పుడు అన్నీ సౌండ్ ఒక అదే మీ యొక్క కుండలిని ఎనర్జీ యొక్క ఇది అన్నమాట. మీ కుండలిని ఎనర్జీ ఈజ్ రైజింగ్. సో దేర్ఫోర్ యూ ఫీల్ దోస్ అన్నమాట.
అంటే ఇది అవుతుంది కరెక్ట్ అయినా లేకపోతే ఇంకా రాంగ్ వెళ్తున్నామా అని నాకు రాంగ్ ఏం లేదులేండి, మీకు కరెక్ట్ గానే ఉన్నారు, రాంగ్ ఏం లేదు. ఇట్స్ ఆల్ గుడ్. అంటే ఈ ఫీలింగ్ ఎప్పుడు రాదు, మళ్ళీ ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు అది. కానీ ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు రావాలని అనిపిస్తుంది, కానీ ఆటోమేటిక్ అదే సార్. ఇట్స్ ఓకే అండి, లెట్ ఇట్ గో. అంటే పర్వాలేదు. ఎవల్యూషన్ లో మీకు ఈ మెడిటేషన్ లో ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. బేసికలీ యాజ్ ద కుండలిని స్టార్ట్స్ రైజింగ్ కదా, సో మీకు you feel all those different sensations of a buzzing sound in the ear, adantha kuda it's because of rising of kundalini annata. Meeku spirit energy, when the spirit starts awakening within you, avanni vastayi symptoms. So you are on the right path, you are right. So there is nothing wrong with it. So it is happening to you. అంటే ఒక్కోసారి నేను డైలీ మార్నింగ్ 4 to 5, 6 ఇట్లా 2 hours, ఒక్కోసారి 1 hour, ఒక్కోసారి కుదరదు. అలా వీలుని బట్టి చేసుకుంటూ ఉంటాను. అంటే రెగ్యులర్ టైం అంటూ ఏమీ లేదు ధ్యానంకి. అర్లీ మార్నింగ్ చేసుకుంటాను ఎక్కువగా. ఓకే ఓకే, యా ఎప్పుడైనా చేయొచ్చు. అవును. Yeah. So, welcome. So, okay. So, yeah. Any more questions, Andy? నమస్తే సార్. నమస్కారం అండి. నేను సాయిలక్ష్మి, ఇండియా నుంచి. చెప్పండి మేడం. మీరు మనలోకి మనం వెళ్ళినప్పుడు వచ్చే ఆలోచనల్ని లెట్ గో చేయాలి, ప్రాసెస్ చేయొద్దు అన్నారు. అంటే అప్పుడు వచ్చినవి జరగవలసిందే జరిగింది అని ఊరుకోవడమా? అంటే మీకు ఆ అండర్స్టాండింగ్ అసలు ఎప్పుడూ ఉండాలన్నమాట. ఎనీథింగ్ దట్ హెస్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్, మీరు యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు గో దేర్. యాక్చువల్ గా మీకు జరగవలసింది జరిగింది అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు అసలు. యాక్చువల్ గా యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు గో దేర్. ఓకే. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ వెన్ ఇట్ కమ్స్, యూజువలీ ఏమవుతుందంటే దానిలో ఏదైతే ఎమోషన్ స్టక్ అయిందో అది వస్తుంది మీకు. You feel the pain from the emotion that was stuck in it. Correct. So when you feel it, normally human beings' tendency untundante they live through it, they process it. So what I'm saying is you don't need to live through it, you don't need to process it. The moment you felt the pain, you let it go. Don't even think about it anymore. It's done and over. So, yeah. Okay. అదిలా కంటిన్యూ అవుతూ ఉంటే ఒకసారి ఆ కంటిన్యూషన్ నేను చెప్పేది మీరు ప్రాసెసింగ్ చేస్తారు. You should not process it. You should let it go. Then how to come out from that? అంటే you are trying to process it అండి. You should not process it అని చెప్తున్నాను నేను. ఓకే. You should think that, I mean, you should feel that there is nothing wrong in it. Okay. There was nothing called good or bad in the eyes of your divine. Okay. Your divine does not judge anything as good or bad. Okay. It always tell you that I accept you and I together. There is no judgment from my side. It's only
the human, you judge things as good or bad. I don't. Okay. Okay. That's what it tells. So even the forgiveness that it also says that I forgive you. No, it's a done deal. There is nothing that's holding from our side, from my side. Is what it says. Your divine always says that I always forgive you, but are you ready to receive this forgiveness from me rather than you judging yourself? Okay. Okay. So you have to be ready to receive that forgiveness from your divine. Okay. And once you are ready, then when that pain comes from the stuck emotional energy point, all that you have to do is, once you feel it, just let it go. Okay. Just imagine that you have the forgiveness from your divine and let it go. Okay. And when you do that, it leaves from you, it won't come back to you again. Okay. So, but do not process it. Do not live through it. Do not get back into what has happened at the time I did wrong. This has happened. The other person said this. I said this. That is processing. Okay. That is living through it. And I'm telling you, do not do that. Okay. Once you do it, you will be in it forever. It's impossible for you to come out of it. Okay. Yeah. Thank you. Yeah, welcome. సార్ శ్రీనివాస్ సార్. చెప్పండి సార్ ఈ గ్రూప్ లోనే నా ఫ్రెండ్ సాయి అని ఉన్నాడు సార్. అతనే నన్ను జాయిన్ చేశాడు. ఓకే. నార్మల్ గా ఆఫ్టర్ దిస్ సెషన్ వి యూస్ టు డిస్కస్ ఈచ్ అదర్ సార్. సమ్ టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ డోంట్ నో, మీరు చెప్పింది మా ఎనర్జీ, మా యొక్క నాలెడ్జ్ లెవెల్స్ తక్కువ ఉండొచ్చు, రీచ్ అవ్వలేకపోతున్నాం సార్. అందుకనే కొద్దిగా తెలుగులో నేను మామూలుగా వాట్ ఐ అండర్స్టూడ్ అది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయి. ఎందుకంటే వెన్ వీఆర్ గోయింగ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్, ఎలో అండ్ యాక్సెప్ట్ గురించి రెండే వాక్యాల్లో మీరు క్లారిటీ చేయడానికి ట్రై చేశారు సార్. చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఎలా అండ్ యాక్సెప్ట్ లో నాకు అర్థమైంది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను సార్. మేబీ చాలా మందికి అదే అనుభవం వచ్చి ఉండొచ్చు. మీరు ఎర్లీ మార్నింగ్ జస్ట్ కూర్చొని రిలాక్స్డ్ పొజిషన్ లో కూర్చొని మనలో మనం ఆలోచించుకుంటూ ఉండండి, ఇట్స్ ఇనఫ్ అంటున్నారు. No, you're wrong. See, what I'm saying is you should not think. You should not try to go back into your past and try to dig things. No. You don't do it. You don't do it. Then what I should do? No, you see, those things will even come to you while you are eating your dinner, while you are taking your bath, while you are cutting vegetables in the kitchen. Yes. So it can come, those things will come to you. You don't make it happen. It's not your job. అంటే సంథింగ్ స్పెషల్, human cannot do it. సంథింగ్ స్పెషల్ గా ఏమన్నా వస్తాయా సార్ ఆ టైంలో? Yes. So they come to you as a clear remembrance of what was held deeply within you, that are as a result of your judgment. So those things are brought into your awareness by your divine. You cannot do it. You cannot go back to past, bring it, try to process it, try to let go of it. It will never go from you. It won't happen.
ఓకే సార్, ఇట్ ఈస్ నాట్ ఫోర్స్ఫుల్ గా నేనైతే ఏం థింక్ చేయట్లేదు సార్. ఐ జస్ట్ రిలాక్స్డ్ అండ్ సిట్ అండ్ ఐ ట్రై టు గో in within myself, sir. Okay. In that process, whether any automatically some thoughts or something it is coming, sir, what process it comes as just a sudden remembrance. Okay. It doesn't come from your thought. Okay, sir, it's clear now. I am clear. Yeah, okay, right. And it is specifically brought to you by your divine. Yeah, now I am clear, sir, very clear. Okay, thanks. Yeah, welcome. Yeah. So, any more questions on it? Okay. All right. So if there are no more questions, I'm going to wind up the session for today, and then we will meet again next week. Thank you all for joining. I will see you all next week. Bye bye. Thank you, sir. Welcome. Bye. Thanks a lot. Yeah.